నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. భారత రాజకీయ చరిత్రలో 8వసారి బడ్జెట్ ప్రవేశపెట్టి రికార్డు బ్రేక్ చేశారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. లండన్లో అగ్రికల్చరల్ ఇంజనీర్స్ అసోసియేషన్ సంస్థలో అసిస్టెంట్ ఎకనమిస్ట్గా కెరీర్ మొదలుపెట్టిన నిర్మలా సీతారామన్ ఆ తర్వాత వార్తా సంస్థ బీబీసీతో పాటు ప్రైస్ వాటర్ హౌస్ సంస్థలో సీనియర్ మేనేజర్గా పనిచేశారు. ఆ తర్వాత హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే సెంటర్ ఫర్ పబ్లిక్ పాలసీ స్టడీస్ సంస్థ డిప్యూటీ డైరెక్టర్గా కూడా పనిచేశారు. 8వసారి కేంద్ర బడ్జెట్ ప్రవేశపెడుతున్న నిర్మలా సీతారామన్ కట్టిన చీరకు చాలా ప్రత్యేకత ఉంది. చాలా నిరాడంబరంగా కనిపించే నిర్మలమ్మ బడ్జెట్ సమయంలో మాత్రం కాస్తంత గంభీరంగా ముస్తాబుగా కనిపిస్తారు. ప్రభుత్వంలో ప్రతి అంశానికి ఓ ప్రత్యేకతను, ప్రాధాన్యతను, దాని వెనుక శ్రామిక సౌందర్యాన్ని చూడవచ్చు. రీసైకిల్డ్ ప్లాస్టిక్ బాటిళ్లతో చేసిన హాఫ్ కోట్ ధరించారు ప్రధాని మోదీ. గతంలో బడ్జెట్ పత్రాల కోసం గ్లాడ్ స్టోన్ బ్రీఫ్ కేసును వినియోగించేవాళ్ళు. నిర్మలా సీతారామన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత జంతు చర్మంతో తయారు చేసిన స్టన్ బ్రీఫ్ కేస్ స్థానంలో బాహీ కథ పేరిటి పిలిచే గుడ్డ సంచిని వాడటం మొదలుపెట్టారు. వలస పాలనకు చిహ్నంగా ఉన్న వాటిని ప్రయత్నపూర్వకంగా తొలగించి కొత్త సంప్రదాయాన్ని ప్రవేశపెట్టడంలో, అందులోనూ దేశీయతకు ప్రాధాన్యత ఇవ్వడంలోనూ మోదీ ప్రభుత్వం ముందుంటుంది. బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ముదురు తెలుపు రంగు చేనేత సిల్కు చీర కట్టారు. మిథిలా నగరపు మధుబని చిత్రకళతో చిరుచేపల డిజైన్తో నేసిన ఈ చీర బీహార్ నుంచి ప్రత్యేకంగా వచ్చింది. పద్మ పురస్కార గ్రహీత దులారీదేవి ప్రత్యేకంగా నిర్మలా సీతారామన్కు బహుకరించారు. మిథిలా నగర పరిధిలోని చేనేతను ప్రోత్సహించడమే దీని వెనుక గల ఉద్దేశమని అర్థమవుతోంది. ఆర్థిక వృద్ధిలో ప్రాంతీయ ప్రత్యేకతలకు విశిష్టమైన స్థానముందని ఆర్థిక మంత్రి నమ్ముతుందని చెప్పడమే నిర్మలా సీతారామన్ ఉద్దేశం. బంగారు అంచుతో గోధుమ రంగులో ఉన్న మధుబని చీర, ఎరుపు రంగు బ్లౌజ్తో పాటు శాలువాతో రాష్ట్రపతి భవన్లో బడ్జెట్ పత్రాలతో కనిపించారు నిర్మలా సీతారామన్. బీహార్, నేపాల్ సరిహద్దుల్లో ఉన్న మిథిలా ప్రాంతానికి చెందిన మహిళలు సహజ రంగుల్లో సన్నని కొమ్మలు, బ్రష్లు, అగ్గిపుల్లలు లేదా వేలి కొనల్ని ముంచి రకరకాల బొమ్మలతో చేనేత చీరల్ని అలంకరిస్తారు. తొలి దశలో కుడ్య చిత్రాలను వేసిన మిథిలా మహిళలు తరువాత కాలంలో మందపాటి వస్త్రాలపై వేయడం అలవాటు చేసుకున్నారు. 60వ దశకంలో చేనేత వాడడం మొదలైంది. మధుబని చిత్రకళ దేశ విదేశీ ఫ్యాషన్ డిజైనర్లను ఆకట్టుకుంది. గోధుమ రంగు మీద మధుబని బొమ్మలు కొట్టొచ్చినట్టు కనిపించడంతో టస్క్ సిల్క్పై చీరలు నేయడం కాలక్రమంలో ప్రధాన వృత్తిగా మారిపోయింది. బియ్యపు పిండిలో సహజ రంగుల్ని కలిపి పక్షులు, జంతువులు, పురాణాల్లోని దేవీ దేవతలు, చిరుచేపల బొమ్మల్ని మిథిలా కళాకారులు విధిగా వేస్తూ ఉంటారు. బీహార్లోని మిథిలా ప్రాంతానికి చెందిన రంతి అనే గ్రామానికి చెందిన దులారీదేవికి కేంద్రం 2021 సంవత్సరంలో పద్మశ్రీ పురస్కారాన్ని ప్రదానం చేశారు. దళిత సామాజిక వర్గానికి చెందిన దులారీదేవి బాల్య వివాహం చేసుకుని చదువుకు దూరమయ్యారు. కర్పూరీదేవి అనే మధుబని కళాకారిణి వద్ద చేనేత చిత్రకళను నేర్చుకున్నది. మన దేశ ఆర్థిక వ్యవస్థను స్వావలంబన వైపు నడిపించాలనే ఉద్దేశంతో వాస్తవ స్థితికి అద్దం పట్టడంతో పాటు శ్రమకు వచ్చి ఎదిగిన వ్యక్తిత్వాన్ని సంకేతంగా దులారీదేవి తయారు చేసిన చీరను కట్టుకున్నారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. బడ్జెట్ ప్రవేశపెట్టిన ప్రతి సందర్భంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వస్త్రధారణకు ప్రత్యేకమైన ప్రాధాన్యత ఇస్తారు. ప్రత్యేకంగా కనిపించడానికి మాత్రమే కాదు, చీర డిజైన్ నిర్దిష్ట అంశాన్ని సూచించే విధంగా జాగ్రత్త పడతారు. నిర్మలా సీతారామన్ ఈ మధ్యకాలంలో ఓ కార్యక్రమంలో భాగంగా మిథిలా ప్రాంతానికి వెళ్లారు. ఈ సందర్భంగా దులారీదేవి నిర్మలమ్మకు మధుబని డిజైన్ చీరను బహుకరించారు. బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు తాను డిజైన్ చేసిన చీరను కట్టుకోవాలని ఆమె కోరారు. ఆ మాట ప్రకారమే నిర్మలా సీతారామన్ దులారీదేవి ఇచ్చిన చీరను కట్టుకున్నారు. దులారీదేవి గడిచిన దశాబ్ద కాలంగా సుమారు 10,000 పెయింటింగ్స్ వేశారు. వీటిని జాతీయ, అంతర్జాతీయ ఎగ్జిబిషన్లలో ప్రదర్శనకు పెట్టారు. భ్రూణ హత్యలు, బాల్య వివాహం లాంటి దురాచారాల్ని రూపుమాపాలనే లక్ష్యంతో తాను చిత్ర కళారంగంలోకి అడుగుపెట్టానని చెప్పుకునే దులారీదేవి జీవితంలో అనేక కష్ట నష్టాలను ఓర్చుకుని నిలబడ్డారు. భారతదేశంలోని గ్రామీణ మహిళల శక్తి సామర్థ్యాలను చాటి చెప్పడానికి దులారీదేవి బహుకరించిన చీరను ధరించారు నిర్మలా సీతారామన్. కుగ్రామాల్లోని మహిళలు తమ ప్రతిభను ప్రపంచానికి చాటడంలో ముందుంటారనే సందేశం కూడా ఇందులో ఉంది. అంతేకాదు, బీహార్ గ్రామీణ ప్రాంతాల్లో మహిళల జీవితం ఎలా ఉందో చెప్పడం కూడా నిర్మలా సీతారామన్ ఉద్దేశమని అర్థమవుతోంది. ఇప్పుడు మాత్రమే కాదు, గతంలో కూడా నిర్మలా సీతారామన్ వివిధ ప్రాంతాల్లోని చేనేత కళాకారులు నేసిన చీరల్ని ధరించి ఆయా ప్రాంతాలను ప్రపంచానికి పరిచయం చేసే ప్రయత్నం చేశారు.
2019లో బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు గులాబీ వర్ణంలో ఉన్న మంగళగిరి చీరను కట్టారు. 2020లో పసుపు బంగారు వర్ణంతో మెరిసే చీరను ధరించారు. ఈ రంగులను ఎంపిక చేసుకోవడం వెనుక కూడా చాలా కారణాలున్నాయి. పసుపు బంగారు వర్ణాలు శ్రేయస్సు సమృద్ధిని సూచిస్తాయనే ఉద్దేశంతో వాటిని ఎంపిక చేసుకున్నారు. 2021లో తెలంగాణ రాష్ట్రంలోని నల్లగొండ జిల్లా భూదాన్ పోచంపల్లి చేనేత కార్మికులు నేసిన ఎరుపు గోధుమ రంగు చీరలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. 2022లో మెరూన్ వర్ణ చీరను ధరించారు నిర్మలా సీతారామన్. ఒడిశాలోని సంబల్పూర్ చేనేత కార్మికులు నేసిన ఈ చీరను వారు స్వయంగా నిర్మలమ్మకు బహుకరించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రత్యేకంగా తెప్పించిన సంబల్పూర్ చీరను 2022 బడ్జెట్ ప్రవేశపెడుతున్న సమయంలో ధరించారు. 2023లో బ్రౌన్ వర్ణంతో టెంపుల్ బార్డర్ ఉన్న చీరను ధరించారు నిర్మల. ఇది కూడా చేనేత కార్మికులు బహుకరించింది. లోక్సభ ఎన్నికలకు ముందు గత ఏడాది ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సందర్భంగా కాంతా చీరలో కనిపించారు నిర్మల. 2022 జనవరిలో అయోధ్య ఆలయ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా నీలవర్ణం చీరను కట్టారు. రామా బ్లూగా ప్రసిద్ధి చెందిన ఈ రంగు రాముడి మేని ఛాయిగా చెబుతారు. గత ఏడాది ఎన్నికల తర్వాత జూలైలో ప్రవేశపెట్టిన బడ్జెట్ సందర్భంగా తెలుపు రంగు మెజెంటా బోర్డర్ చీరను కట్టారు. ఇలా ఒక్కో రంగు చీర ఒక్కో అంశాన్ని ఒక్కో భావనను చాటి చెబుతాయి. భారతీయ సంస్కృతిలోని గాంభీర్యం సౌందర్యం ఉట్టిపడేలా ఉండే వస్త్రాలంకరణను చెప్పడం కూడా నిర్మలా సీతారామన్ ఉద్దేశ్యంగా చెప్పొచ్చు. ప్రపంచం గ్లోబలీకరణ వైపు పరుగులు తీస్తుంటే భారతీయ సంప్రదాయ వస్త్రధారణలోని గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పడం నిర్మలా సీతారామన్ ఉద్దేశమని టైమ్స్ ఇండియా కథనం చెబుతోంది. ప్రధాని మోదీ కూడా దేశంలోని పలు ప్రాంతాలను సందర్శించినప్పుడు స్థానిక చేనేత కార్మికులు స్వయంగా నేసి ఇచ్చిన దుస్తులను తనతో పాటు తీసుకెళ్లి కుట్టించుకుంటారు. G20 దేశాల సమావేశాల సందర్భంగా ప్రపంచ దేశాల అధినేతలకు భారత ప్రభుత్వం చేనేత వస్త్రాలను బహుమతిగా ఇచ్చింది. ఉత్తర గుజరాత్లోని సాల్వీ నేత కార్మికుల కుటుంబం నేసిన డబుల్ ఇక్కత్ వస్త్రాలను G20 దేశాధినేతలకు బహుకరించారు. ఛోటా ఉదయ్పూర్లోని ఆదివాసీల చిత్రకళతో ఉండే వస్త్రాలను కూడా మోదీ బహుమతిగా ఇచ్చారు. హిమాచల్ ప్రదేశ్ శ్రీనగర్ ప్రాంతాల్లోని చేనేత కార్మికులు ప్రత్యేకంగా తయారు చేసిన వస్త్రాలను G20 సమావేశాల్లో బహుకరించారు. ఇక 2023లో పోచంపల్లి చీరల్ని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మ్యాక్రాన్కు బహుకరించారు. కశ్మీరీ పష్మినా చీరలు మొదలు బనారస్ సిల్క్ చీరల వరకు వందలాది చేనేత చీరల్ని ప్రపంచ దేశాల అధినేతల సతీమణులకు భారత ప్రభుత్వం బహుకరించింది. దేశీయ చేనేతను ప్రోత్సహించడంలో భాగంగానే మోదీ ప్రభుత్వం ఈ తరహా కార్యక్రమాలకు పూనుకుంటోంది. సాయి గారు, మీ మీద నమ్మకం ఉంది. మీరేం చేసినా దేశాన్ని మంచి చేస్తారు. మీరు ఓటీటీ ఛానల్ ఓపెన్ చేస్తారు. గివ్ మీ ద ఆనర్ టు బికమ్ ద ఫస్ట్ సబ్స్క్రైబర్. థ్యాంక్ యూ సార్. NH ప్రైమ్ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్నందుకు ఫస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.